హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, మీరు ఈ వీడియో చూడాలనుకుంటే టెలిగ్రామ్ ఛానల్లో పెడతా. ఇది మనకి ఆగస్ట్ 15కి ఇండిపెండెన్స్ డే మీద నేను వీడియో ఎడిటింగ్ అయితే చేసిన. సో కంపల్సరీగా మీకు నచ్చితే ట్రై చేసుకోండి. సో టెలిగ్రామ్ ఛానల్లో పెడతా వీడియో లింక్. సో అక్కడ నుంచి చెక్ చేయండి. సో ఇది ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్తో ఇప్పుడు వీడియోలో చెప్తా. సో చూడండి. ఇప్పుడు డైరెక్ట్గా నేను మీకు XML ఇస్తే ఈ టైప్లో ఉంటుంది కదా. సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ నేను మీకు అన్ని లింక్స్ ఇచ్చేసిన. కావాలంటే టెలిగ్రామ్ ఛానల్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేకపోతే డిస్క్రిప్షన్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇప్పుడు డైరెక్ట్ మనం వీడియోకి అయితే ఎంటర్ అయిపోదాం. గైస్, ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్ లేయర్ మీరు క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. సో ఈ టైప్లో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్కి ఈ ఎఫెక్ట్స్ ఉంటుంది. ఓకేనా, ఇది మీరైతే రిమెంబర్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, సెకండ్ లేయర్ మీరు క్లిక్ చేస్తే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ మీకు మన ఇండియన్ లోగో ఉంటుంది. సో మన ఫ్లాగ్ లోగోది. సో ఈ ఫ్లాగ్ లోగోస్కి ఈ టైప్లో ఎఫెక్ట్స్ ఉంటుంది. ఓకేనా, సో మీరు ఇది ఎక్కడ కూడా కన్ఫ్యూజ్ చేసుకోకూడదు. నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా కాబట్టి నాకు ఈ టైప్లో అయితే వచ్చేస్తుంది. దెన్ ఇక్కడ కనిపిస్తుంది కదా, అయితే ఇక్కడ చూసుకోవచ్చు. థర్డ్ లేయర్ మీరు క్లిక్ చేసుకుంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక మీకు రెడ్ ఫోర్ట్ ఉంటుంది, మన ఢిల్లీలో ఉండే రెడ్ ఫోర్ట్ది. యాస్టీస్ ఇది మీకు మ్యాక్సిమం అయితే ఈ ఎఫెక్ట్స్ ఉంటుంది. సో ఇవి ట్రై చేసుకోండి, ఇక మీకు మంచి అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు, స్లోగా ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, ఇక్కడ స్లోగా వచ్చేసినాక ఇక్కడ ఏం లేదు, ఇక పెద్దగా ప్రాసెస్ అయితే ఏం లేదు. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ అన్నీ సెట్ చేసుకున్నా, బట్ నాకు ఇలా వచ్చేస్తుంది. ఓకేనా, మీరు డోంట్ వరీ, మీరు ఈజీగా చేసుకోవచ్చు. గైస్, ఇక్కడ వచ్చేసినాక ఫ్రీడమ్ ఫైటర్స్ అయితే ఇమేజ్ అయితే సెట్ చేసిన. ఇక్కడ చూసుకోవచ్చు ఎఫెక్ట్ కూడా ఏముందంటే, ఇక్కడ చూసుకోవచ్చు వైప్ ఉంది, ఇక్కడ కలర్ టెంపరేచర్ కావాల్సిన అన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి. ఓకేనా, దెన్ ఇక్కడ ఏం చేస్తారంటే రెడ్ ఫోర్ట్ ఉంది కదా, ఇక్కడ చూసుకున్నాక ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ ఇప్పుడు చూసుకోవచ్చు. ఇక్కడ దీ లేయర్ మీద క్లిక్ చేసుకుంటే ఇదే మన ఇండియా మ్యాప్ అయితే ఉంటుంది. ఓకేనా, ఇది మనకి ఇప్పుడిప్పుడే ఇలాంటి వీడియోస్కి చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. ఓకేనా, దెన్ ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఆల్రెడీ సెట్ చేసుకున్నా. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, ఇది కూడా సేమ్ ఎఫెక్ట్సే. ఇందాక ఫ్రీడమ్ ఫైటర్స్కి అయితే ఏ ఇమేజ్కి అయితే ఎఫెక్ట్స్ ఉందో యాస్టీస్ సేమ్ ఎఫెక్ట్స్. ఇది మీకు కంపల్సరీగా యూజ్ అవుతుంది కాబట్టి నేను చెప్తున్నా. దెన్ ఇక్కడ వచ్చేసి నాకు టెక్స్ట్కి ఎఫెక్ట్స్ వచ్చేసి 2 ఎఫెక్ట్స్ ఉంటుంది, వైప్ ఇంకా ఫేడ్ ఇన్ అవుట్. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్, ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మన పిఎన్జీస్ ఉంటుంది. నేను చూపిస్తాను లాస్ట్కి, ముందు అయితే వీడియోలో కంప్లీట్ చేసుకుందాం. గైస్, ఇక్కడ వచ్చేసినాక మీకైతే ఈ టైప్లో అంటే పబ్లిక్ ఉన్నట్టు ఇమేజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ ఇమేజ్కి కావాల్సిన ఎఫెక్ట్స్ ఇక్కడ వచ్చేసిన. సో మీరు కంప్లీట్గా ఇది అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. దెన్ ఇప్పుడు ఏం చేస్తారంటే గైస్ చూసుకోవచ్చు, ఎఫెక్ట్స్ అయితే మొత్తం అయితే ఆన్లోనే ఉంటుంది. కంప్లీట్గా మీరు డీటెయిల్గా చూస్తే అర్థమవుతుంది ఈ వీడియో ఎలా చేసుకోవాలి ఫుల్ ప్రాసెస్తో చెప్తున్నా. సో అర్థం చేసుకోండి. అండ్ మీకు పెద్దగా ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఇక్కడ సర్కిల్లో ఏం లేదు, ఇక్కడ మన కావాల్సిన ఫ్లాగ్ అయితే చూపిస్తా. ఇప్పుడు చూడండి, యాడ్ చేసి చూపిస్తా. కలర్ అండ్ ఫీల్ క్లిక్. దెన్ గైస్, ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లాగ్ అయితే వచ్చేసింది. ఫ్లాగ్కి కావాల్సిన ఎఫెక్ట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం లేదు, సింపుల్గా మనకి కావాల్సిన టైప్స్లో అయితే వచ్చేస్తుంది ఇమేజెస్. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను ఎఫెక్ట్స్ ఆఫ్లో పెట్టిన. ఇక్కడ 15 అని ఉంది కదా, కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఇక్కడ సెకండ్ ఆప్షన్ మీద వచ్చేస్తే ఆటోమేటిక్గా మనకి ఇలా ఎఫెక్ట్ యాడ్ అయిపోతుంది. ఓకేనా, అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా ఆగస్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇది కూడా సేమ్ వే. ఇక్కడ చూసుకోవచ్చు, దీనికైతే ఎటువంటి ఎఫెక్ట్స్ లేదు. ఓకేనా, కావాలంటే మీరు ఇక్కడున్న ఎఫెక్ట్స్ ఆగస్ట్ 15కి ఉన్న ఎఫెక్ట్సే మీరు ఇక్కడ కాపీ చేసుకొని ఇక్కడున్న ఆగస్ట్ టెక్స్ట్కి పేస్ట్ చేసేస్తే ఆటోమేటిక్గా ఇలా వచ్చేస్తుంది మనకి. చూసుకోవచ్చు, అన్నిటికీ ఇలానే ఉంటుంది. దెన్ ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ ఎలా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చెప్తా. సో చూడండి, ఇక్కడ మీకు రెక్టాంగిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక బాక్స్ టైప్లో. ఇక్కడ చూసుకోవచ్చు, బాక్స్ టైప్కి ఈ టైప్లో ఒక ఎఫెక్ట్స్ అయితే ఉంది. ఎందుకంటే నేను కొంచెం డిఫరెంట్గా ఎడిట్ చేసిన కాబట్టి మనకి అది ఎలా టెక్స్ట్ అయితే ఎలా అయితే వస్తుందో సేమ్ అలా రావాలని నేను ఇక్కడ చూసుకోవచ్చు రెక్టాంగిల్కి కూడా సేమ్ ఎఫెక్ట్ ఇచ్చేసిన. కాబట్టి మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. కావాలంటే మీరు ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలి చెప్తా. గైస్, అందరికీ తెలిసిందే, ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలంటే సింపుల్గా ఇప్పుడు ఫోటో రూమ్ అప్లికేషన్లో వచ్చేసండి. సో గైస్ చూసుకోవచ్చు, ఫోటో రూమ్లో ఎంటర్ అయిపోయినాక నేను బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తున్నా. సో ఇక్కడ మీకు ప్రాసెస్ అయితే ఇదైతే తెలిసిందే ప్రాసెస్. మెయిన్గా మనం ఫోటో కానీ వీడియో కానీ ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి కావాల్సిన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయితే కంపల్సరీ చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్నాక మనకైతే ఈ టైప్లో కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటుంది. సింపుల్గా ట్రాన్స్పరెంట్ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక డైరెక్ట్ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీ గ్యాలరీలో అయితే ఎక్స్పోర్ట్ అయిపోతుంది. సో నేను ఇప్పుడు డైరెక్ట్ చూపిస్తాను. సో చూడండి, ఇందాక నేను చెప్పినా కదా, నేను లాస్ట్కి చెప్తాను వీడియో. సో ఇక్కడ చూసుకోవచ్చు, ఫోటో ఎలా యాడ్ చేసుకోవాలంటే కలర్ అండ్ ఫీల్ దగ్గర వచ్చేసినాక ఆటోమేటిక్గా మీకు ఫోటో అనేది వచ్చేస్తుంది. ఇది ఏం లేదు, మూవ్ అండ్ ట్రాన్స్ఫర్ దగ్గర పోతే కొన్ని ఇక్కడ కీ ఫ్రేమ్స్ ఉంటుంది. కీ ఫ్రేమ్స్ అయితే నేను ఇచ్చేసిన. మీరు ఏం జరపాల్సిన అవసరం ఏమి ఉండదు మూవ్ చేయాల్సిన. ఓకేనా, ఒకవేళ మీరు మూవ్ చేస్తే మీకు ప్రాబ్లం అవుతుంది. అందుకని ఇక్కడ చూసుకోవచ్చు, మూవ్ చేసినాక ఇక్కడ మీకు ఎఫెక్ట్ కూడా చెప్పేసిన. ఇది మ్యాక్సిమం మీకు ఎవరు చెప్పారు ఇలాంటి ఎఫెక్ట్, నేను మీకు చెప్తాను. సో చూడండి, సింపుల్గా మనకి కావాల్సిన ఎఫెక్ట్ అయితే ఇక్కడ సెర్చ్ చేసుకోండి వైప్.
సో ఇక్కడ వైప్ సెలెక్ట్ చేసుకున్నాక ఇక్కడ కనిపిస్తుంది కదా స్టాండర్డ్ సెట్టింగ్ మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకున్నాక ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా వైప్ మీద క్లిక్ ఇక్కడ చూసుకోవచ్చు. ఇమేజ్ అయితే ఎంతవరకు అయితే ఉందో ఇమేజ్ని అయితే ప్రాపర్గా అయితే ఇలా చేసుకోండి. ఓకేనా, ఇలా చేసుకున్నాక ఇప్పుడు యాంగిల్ అయితే మనకి మ్యాక్సిమం ఇక్కడే మనకైతే ఎలా అయితే ఎరేజ్ అవ్వాలో ఆ టైప్లో అయితే సెట్ చేసుకోండి. ఇప్పుడు మనకు మ్యాక్సిమం 270 degrees ఇక్కడ చూసుకోవచ్చు మెడ వరకు అయితే వచ్చేసింది కదా. సో ఇప్పుడు ఏం లేదు, ఇక్కడ మనకి ఫెదర్ అనేది ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫెదర్ వచ్చేసి ఇంపార్టెంట్. దెన్ ఇక్కడ స్టాండర్డ్ ఇక్కడ చూసుకోవచ్చు స్టార్ట్ ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ స్టార్ట్ మీద మీరు కొంచెం లెఫ్ట్ సైడ్కి స్క్రోల్ చేస్తే ఈజీగా ఇది మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ గైస్ చెప్పేసిన కదా ఇక్కడ మనకి మొత్తం అయితే ప్రాసెస్ ఇలా ఉంటుంది. దెన్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు రెక్టాంగిల్ది కనిపిస్తుంది కదా, ఇక్కడ నేను చాలా ఇది చేయడానికి ఈజీ సింపుల్ ప్రాసెసే, అర్థం చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. సో ఇక్కడైతే ఓవరాల్ మనకైతే మొత్తం వీడియోనే అయిపోయింది. ఇప్పుడు సాంగ్ ఇలా యాడ్ చేసుకోవాలి చెప్తా. సింపుల్ ప్లస్ ఇక్కడ మీరు క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్నాక మీడియా పెట్టి ట్యాప్ ఇచ్చేసేయండి. గైస్ ఇక్కడ చూసుకోవచ్చు మీకైతే ఇక్కడ దీని మీద క్లిక్ చేస్తున్నా, వీడియో మీద క్లిక్ చేసినాక 3 లైన్స్ మీద క్లిక్ చేసుకున్నాక ఇక్కడ మీకు ఎక్స్ట్రేట్ ఆడియో ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేసుకోండి. ఓకేనా, క్లిక్ చేసుకున్నాక డైరెక్ట్ మీకు వీడియో యాడ్ అయిపోతుంది. దెన్ దాని తర్వాత మీకు ఇక్కడ ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి. ఇక్కడ షేర్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోండి. అంతే, వీడియో అయితే అయిపోయింది. గైస్ చూసుకోవచ్చు ఎక్స్పోర్ట్ అయిపోయినాక ఇక్కడ మీకు సేవ్ ఆప్షన్ ఉంది కదా, సేవ్ మీద క్లిక్ చేసుకోండి అండ్ డైరెక్ట్ గ్యాలరీలో ఇంపోర్ట్ అయిపోతుంది. అండ్ మీకు ఎక్కడైనా డౌట్ ఉన్నా సరే కమెంట్ చేయండి. సో ఇలాంటి ఎడిటింగ్ కంటెంట్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.